ప్రస్తుతం తన ఆఖరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు కాలీవుడ్ స్టార్ హీరో విజయ్. ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా కథ, కాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ దళపతి అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. కాలీవుడ్ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన టాక్ దాదాపు 10 ఏళ్లుగా నడుస్తోంది. సోషల్ సర్వీస్ లో ఎప్పుడు ముందుండే విజయ్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు ఫ్యాన్స్. అనుకున్నట్టుగానే రాజకీయ ఆరంగేటంపై అధికారిక ప్రకటన చేశారు దళపతి. రీసెంట్ రిలీజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ సినిమా తర్వాత మరో సినిమా మాత్రమే చేస్తా అన్నారు విజయ్. దీంతో ఆ ఒక్క సినిమా ఏంటి, ఎవరు డైరెక్ట్ చేస్తారన్న చర్చ చాలా రోజులు నడిచింది. ఫైనల్ గా వినోద్ దర్శకత్వంలో చివరి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్. రీసెంట్ గా ఆ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు దర్శకుడు వినోద్. విజయ్ చివరి సినిమా ఆయన పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడే కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పక్కాగా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ప్రెజెంట్ దళపతి 69 కాస్టింగ్ ను ఫైనల్ చేస్తోంది మూవీ టీం. హీరోయిన్ గా పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేశారు. గతంలో బీస్ట్ సినిమాలో విజయ్, పూజ కలిసి నటించారు. ఆ సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక విలన్ గా లేటెస్ట్ సెన్సేషన్ బాబీ డియోల్ ను ఫైనల్ చేశారు. ఇలా క్రేజీ కాస్టింగ్ తో దళపతి 69 ను మెమరబుల్ మూవీగా మార్చేందుకు కష్టపడుతోంది మూవీ టీం.